భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, నీ కోడలు తెచ్చేసుకున్నావేటి? మొన్న కూతురు ఎక్కడా? ఏడే పొద్దున్నే సొంటూరు పాకలో సారాగా తాగొచ్చావా? మీ అమ్మాయి ఎక్కడ ఎందుకు ఉంటది? ఆ రోజు మీ ఓడు మా ఇంటికి రాకపోయి ఉంటే మా అమ్మాయి మా ఇంట్లోనే ఉండుండేది. ఏదో మందెట్టేశాడు మీ ఓడు. మా ఊడు మీ ఇంటికి వచ్చాడా? ఈ డాడింటికి వెళ్ళమంటే అదేదో డబ్బులు ఇవ్వాలని వెళ్ళాడు. అయితే నీకు ఈ విషయం ముందే తెలుసన్నమాట. నా ఇంట్లో నాకేం తెలియడం లేదు బాబోయ్. నా మాట ఇనేవాడే లేడు. నేను ఉండను. పొరాడలో పొరం మొత్తం తీసేయండి. ఇదేంటి మాకు సమాధానం చెప్పకుండా లోపలికెళ్ళి తలుపు వేసుకుంటాడు ఆడగులోలాగా? బాబాయ్ తల్పి బాబాయ్ అడుగో వచ్చాడు. ఏంటండి ఏమైంది? నా కూతురు ఎక్కడ దాచి? మీరేంటండి ఇక్కడ శైలజ గారు? అలా చూడకయ్యా బాల. నీ ఆవిడ్ని మీ మాంగారిని తర్వాత పలకరితూగానే ముందు మర్యాదగా మా అమ్మాయిని ఎక్కడ దాచావో చెప్పు. భాగ్యలక్ష్మి, భాగ్యకి ఏమైంది సార్? ఒరే అవన్నీ తర్వాత ఇట్రారా, మీ నాన్న లోపలికి కడేసుకున్నాడు. నాన్న అలుపుది నాన్న. నాన్న ఈయనెవరు ఇక్కడ పడుకోబెట్టారు? దోమలు తక్కువట్టేస్తున్నాయి. తలుపు తెస్తున్నాగా ఏటా కంగారు? నువ్వేటే పూనకు వచ్చిందల్లా తలుపు పట్టుకో బాధేస్తున్నావు. లోపలికి వెళ్ళి గడేసుకుంటే భయం వేసిందండి. అదే నలుగురితో మాట్లాడుతున్నాను కదా, లుంగి లోపల డ్రాయర్ వేసుకోలేదు, లోపల కూడా చేసుకున్నాను. ఇదిలో వేసుకోమంటావు ఏంటి? ఇప్పుడు చెప్పరా ఏంటి కంగారు? మా అమ్మాయిని ఎక్కడ దాచాడో చెప్పానంటే. అసలు భాగ్యకి ఏమైందో చెప్పండి మీరు ఫస్ట్. మేము అడిగింది మళ్ళీ మమ్మల్ని అడుగుతావు? చెప్పరా. రే బాలగాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? వాడు ఇప్పుడు ఎత్తే పొజిషన్ లేడు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది కదా భాగ్యలక్ష్మి ఇక్కడ పెద్ద హాస్పిటల్లో పిల్లలు పుట్టుకుంటూ ఆపరేషన్ చేయించుకుంటుంది. ఆల్రెడీ పెద్ద డాక్టర్ కూడా మాట్లాడేసిందంట. గంటలో ఆపరేషన్ రే బాలా, భాగ్యలక్ష్మి సిఎంసి హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోబోతుందంట. ఏం మాట్లాడుతున్నావు? ఇదేంటి మా అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? అలా చెప్పకుండా పారిపోతా అడుగుతుంటా. ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ ప్రస్తుతం బాలాగారి ఇంటికి చేరుకుంది. అప్పుడు మీ గోళ బాలగా సార్ బాల బాల మాయ గారు అనయ్య బయటకు వెళ్తాం. చూసారా చూసారా ఈవో గారు సిగ్గు లేకుండా కాబోయే మామగారిని కార్యక్రమాన్ని ఆహ్వానించారు. వెంటనే మామయ్య గారు నేరుగా డ్రైవింగ్ సీట్ వైపు దూసుకెళ్తున్నారు. పులిగోర మామయ్య గారు పక్కనెక్కారు. బాలాగారి నాన్నగారు మనవణ్ణి మరి ఎక్కారు. మెరుపు వేగంతో బండి బొమ్మ సెటర్ దాటింది. మెయిన్ క్యారెక్టర్ మీరు ఎక్కండిపోయారండి. రండి అబ్బా రండి. ఫ్రెండ్స్, మన ఈవో గారిని ఆటలో అరటిపండు చేసి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే సార్, సార్ మీ రియాక్షన్ అడుగుతున్నారు. ఇంత చిన్న వయసులోనే నీకు ఆపరేషన్ ఎందుకు? అసలు నీకు ఆలోచన ఎప్పుడొచ్చింది? నిన్న నైట్ స్వయం కృషి మూవీలో విజయశాంతిని చూసినప్పుడు. ఏంటి సినిమా చూసి డెసిషన్ తీసుకున్నావా? మీకు ఇది ఫూలిష్గా అనిపించవచ్చు, కానీ నాకు ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చేయకపోతే నాకు చెప్పండి, నేను వేరే హాస్పిటల్ చూసుకుంటా. బాగి ఎవరయ్యా నువ్వు? అడుగుతున్నది నిన్నే. ఏం మాట్లాడవేంటి? ఒక్క నిమిషం అండి. ఏంటి బాగి, ఎందుకు ఇదంతా? నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడను. ఏమైంది బాగి? నన్ను వదిలేయ్ బాల. ఎవరు నన్ను పట్టించుకోరు, నువ్వు కూడా. అసలేంటి బాల, నీకోసం నేను వాటిని చూసుకోలేనా? నాకు నువ్వు కావాలి బాల, కావాలి అంతే. కనీసం ఇలా చేస్తే అయినా నా మా ఇంట్లో వాళ్ళు నీతో పెళ్లి కొప్పుకుంటారని. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇది తప్ప ఇక్కడ వరకు వస్తే కానీ రియాక్ట్ అవ్వవా? సారీ బాగి, నాకే ఏం చేయాలో తెలియక నేను చాలా బాధ పెట్టాను. ఇంకా గట్టిగా హక్ చేసుకోవచ్చు.
చెప్పు. ఇలాగే ఉంటాం. ఎప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటాం. సరేనా? బాబాయ్ ఏ భాగలక్ష్మి నీకేమన్నా పిచ్చెక్కిందా? పెళ్ళాన్ని పక్కన పెట్టుకున్న కక్కుర్తి పని లేటరా. నాన్న, నువ్వు బాధపడకమ్మా, నేను మాట్లాడతాను. తను రే రే పిల్ల దొరికేసింది, మీరు నిదానంగా వచ్చేయండి. ఆపండి. ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? ముందు అందరూ బయటకు వెళ్ళండి. నాన్న పదండి బయటికి వెళ్దాం. 50 రూపాయలు ఎందుకు ఆటోకి? పక్కనే కదా హాస్పిటల్. అయ్యరా అలా దుబాయ్ ఆవిడ చావు మా చావుకొచ్చింది. నా సర్వీస్లో ఎన్నో కేసులు చూశాను కానీ ఇలా ఇప్పుడు జరగలేదండి. అందుకే కంగారులో ఏం చేయాలో తెలియక ఏం చేయకుండా ఉండిపోయాను. ఇలాంటి పనులు చేసేటప్పుడు కంగారు పడకూడదు, సిగ్గుపడాలి. చేస్తే రక్తదానం చేయాలి లేదా అన్నదానం చేయాలి, కానీ ఈ దానాలేట్రా పిండదానం అని. అసలు మన ఇంట వంట ఉన్నాయాలంటే మరీ అలా తీసిపారేకండి సార్. ప్రపంచంలో పిల్లలు లేక బాధపడుతున్న ఎంతో మంది ఈరోజు పిల్లలు కలిగి సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మీ అబ్బాయి. మీ అబ్బాయి లాంటి వాళ్ళు. అయినా ఇది ఈ రోజుది కాదండి, మన పురాణాల్లో ఎప్పటి నుంచో. చచా ఆ బూతు బాగోతాం మళ్ళీ ఎతకో. నీడు కూడా అదే చెప్పాడు. నాకు చెప్పింది కూడా ఈడే. సారీ అయిపోయారు. మరి ముక్కేదో నాకు అప్పుడే చెప్పచ్చు కదా. చెప్పడానికి బాగానే ఇక్కడ చెప్పినిచ్చారు బాబాయ్. ఎవడికి నచ్చిన స్టోరీ వాడు రాసేసుకున్నాడు. వాడు తలుచుకుంటే ఆ బాబుని ఏదోలా వదిలించేసుకోవచ్చు, కానీ వాడు పని చేయలేదు. నేను ఆ రోజు చేసిన తప్పో కాదో నాకు తెలియదు, కానీ వీడిని అలా వదిలేయటం మాత్రం తప్పు అనిపించింది. ఆ తప్పు చేయటం ఇష్టం లేక ఆగిపోయాను. అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి నీకు అక్రమ సంబంధం లేదా బాలా? నీ తొట్టిలో మట్టి. సారీ బాలాగారు, ఆ రోజు భయంలో మీ గురించి ఏదేదో అనేసుకుని తొందరపడ్డాను. అవన్నీ వదిలేయండి ఇంకా. మరి బాబు పరిస్థితి? బాబు గురించి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో మేమిద్దరం ఒక డిసిషన్కి వచ్చాము. మేమే పెంచుకుంటాం. మేమా? మేమేంటి? ఏం మాడుతున్నది? మీకు ఇంకా అర్థం కాలేదా? నేను బాలతోనే ఉంటాం. అది కాదు ఆడు. రే హనుమంతో, ఆ పిల్లల మొండికేసుకుని కూర్చుంటే మనం మాత్రం ఏం చెప్తాంలే కానీ. సర్లే, అయినా మీ ఓడి గురించి బయట అంతా అనుకుంటున్నట్టు అదే ముందేదో అమ్మాయితో ఎపైరు అది ఇదేనే అలానే బాగుంది. చెప్పుకోవటానికి అదే ఉంచేసేయండి. ఇది మాత్రం బయట చెప్పకండి, చాలా దరిద్రంగా ఉంది. ఎరా హనుమంతో? సర్లే, నువ్వు ఒప్పుకున్నాక నేను ఒప్పుకోక వస్తానా? సర్లే, కాకపోతే ఆ బాబు ఒక్కడే సమస్య. ఆడు మీ వాడికి సరిగ్గా పొట్టలేదని తేలిపోయింది. ఆడిని ఎక్కడన్నా వదిలేస్తే ఎక్కడో పెరగాల్సిన కర్మ ఆడకేటి. ఏ సొంత కొంప ఉంది, 4 ఎకరాలు భూమి ఉందో, 10 రూపాయలు ఆడికి ఎట్లా పెట్టి. ఇప్పుడు 10 రూపాయల కింద ఉంటుంది. రేపు పెద్దాక ఆస్తుల్లో సగం పట్టుకుపోతే ఏదైతే ఏంటి, ఈ నా తమ్ముడికి మనవడంటే నా ఇంటికి మనవడే. ఏది పొద్దున్న ఇసుక బాగానే లాగేశావు, ముందు నాకు కొలిసి లాగి. ఇదిగో, నా మనవడికి నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. మొత్తానికి ఈ పులిహోర పథకం వీడికి రాసి పెట్టుంది.